మొత్తం మీద నిన్న జీతలు డిబేట్ లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పక్షుల అరుపులు సృష్టించారు. అసలు అక్కడ నిజంగా వన్యప్రాణులకు ఏదైనా జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా కాపాడే బాధ్యత తీసుకుంటాం. అంతేగాని దీని వెనక బీఆర్ఎస్ ఉండి మొత్తం నడిపిస్తూ ఉంది, విద్యార్థులు రెచ్చగొట్టే ప్రక్రియ చేస్తూ ఉన్నారు. మీరు అసలు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రెండు కుమ్మక్కై నాటకాలు ఆడుతున్నారు అనేది కాంగ్రెస్ వాదన. ఏం చెప్తారు? అయితే కొత్తగా ఎమ్మెల్సీ వచ్చింది కాబట్టి సోదరులు కొద్దిగా ఎక్కువ ఉత్సాహంతో మాట్లాడి ఉంటారు అద్దంకి దయాకర్ గారు. అట్లనే ఇప్పుడు సతీష్ అన్న గారు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళ పంచాయతీ ఎట్లా ఉంటుందంటే ప్రతిదీ బీఆర్ఎస్కు అంటగట్టడం, ఇంకా వేరే పని ఏం లేదు. పొద్దుగాలు లేస్తే 15 నెలల నుండి పనిలే బాటలే అడ్మినిస్ట్రేషన్ వదిలేసి లా అండ్ ఆర్డర్ వదిలేసి ఇంతకుముందు విశ్లేషకులు చాలా చక్కగా చెప్పిండ్రు. ఒక్క ఇంచు భూమి కూడా దానికి కాపలదారుగా ఉంటాను రేవంత్ రెడ్డి గారు. ఈరోజు వాస్తవంగా మొత్తం చట్టాన్ని చూస్తే, అలైనేషన్ చూస్తే 2300 ఎకరాల భూమి బౌండరీ వేసి ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మరి భూమి అప్పచెప్పి మొత్తం అంతా చట్టబద్ధంగా దాన్ని బౌండరీ చేసినటువంటి భూమిని తీసుకుపోయి ఈరోజు కళ్ళకు కనిపిస్తలేదా సతీష్ అన్న గారికి, లేకపోతే అద్దంకి దయాకర్ గారికి అర్థం కాదు. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేంత మాత్రాన ఆయన తప్పు చేస్తే అంత సమర్థించాల్సిన అవసరం ఉందా? వాస్తవంగా అది గమనించాల్సిన అవసరం ఉన్నది. అది ఖచ్చితంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి. 2003లో చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత కులమోనికి 2300 ఎకరాలలో 400 ఎకరాలు ఏది ఐఎంజీకి సంబంధించి ఆ కంపెనీకి కట్టబెట్టడం జరిగింది. అది లీజ్ డీడ్ మాత్రమే అయినా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నామని అంటూ ఉన్నారు. నేను ఒక మాట అడుగుతా, ఈరోజు ప్రభుత్వ అసైన్డ్ భూములేమో ప్రభుత్వం లెక్క లేకుండా గుంజుకోవచ్చు, ఏ ప్రభుత్వమైనా. కానీ అదే ప్రభుత్వం ఇంకొకరికి మరి లీజుకి ఇస్తే దాన్ని తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదా? ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మనం ఎక్కడ గొప్పగనాలే, ఎక్కడ తప్పు పట్టాలి, ఈ 2 పాయింట్లను ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కార్యకాలంలో కోర్టు ఆర్డరు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది, అయిపోయింది కదా, అక్కడికి ఆగాలి కదా. ఆ భూమిని 400 ఎకరాలను నువ్వు మళ్ళీ ఆక్షన్ ఎట్లా పెడతావు? దేనికి పెడతావు? మొత్తము మా తెలంగాణ ప్రభుత్వం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది, ఒక్కటి మిగులు లేకుండా. ఇప్పుడు 400 ఎకరాలు దేనికోసం నువ్వు మళ్ళీ అప్పనంగా మరి వేరే వాళ్ళకి ఇస్తా అంటావు? కాబట్టి ఒక రకంగా నీ కార్యకాలంలో కోర్టు ఆర్డరు తెలంగాణ ప్రభుత్వానికి మరి మద్దతుగా వచ్చినప్పుడు దాన్ని ఆ విధంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అకౌంట్ లో ఉంచడం మంచిది. అంటే ఆ ల్యాండ్ ను తాకట్టు పెట్టి దాదాపు 20,000 కోట్ల రుణం తెచ్చారు. ఎగ్జాక్ట్లీ అసలు మీ దగ్గర ఆధారాలు ఎన్ని ఉన్నాయండి? దాన్ని అడ్డం పెట్టేసేసి పోయిన ఎన్నికలలో డబ్బు ఎంత ఖర్చు పెట్టారో ఒక్కొక్క ఎమ్మెల్యేకు 15 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యే ఖర్చు పెట్టిర్రు. ఇది ప్రజల సాక్ష్యం, మేం కాదు, ప్రజల సాక్ష్యం అన్నప్పుడు ఆ డబ్బంతా ఏడికెళ్ళి మళ్ళీ దేవాలి. ఎందుకంటే ఈయన ముఖం ముందలుంది కదా, రేవంత్ రెడ్డి గారి ముఖం ముందలున్నది, ఆ డబ్బులు తీర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 400 ఎకరాలను అడ్డం పెట్టేసి ఆ డబ్బులు తీసుకొచ్చి కడదామన్న దాంట్లో ఉన్నారు సతీష్ అన్న. దయచేసి ఇది తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. మీరు దయచేసి ఈ 400 ఎకరాలు కాపాడించిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉన్నది. ఒకవేళ మీరు నిజంగానే బీఆర్ఎస్ పార్టీ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడడానికి ముందు వరుసలో ఉన్నదని మీరు ఆరోపణ చేస్తే, విద్యార్థులను రెచ్చగొడుతుంది, విద్యార్థుల వెనకాల ఉందని ఆరోపణ చేస్తే దాన్ని మేము అంగీకరిస్తా ఉన్నాం. దమ్ము ధైర్యం ఉంది, తెలంగాణ ఆస్తిని ఒక్క ఎకరం పోకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకనంటే స్వరాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఎక్కడో అప్పనంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కాదు. నిన్న చాలా ఆరోపణలు చేసిర్రు. మయోంకు బీఆర్ఎస్ కి ఏం సంబంధం ఉంది, ఇంకో కంపెనీకి బీఆర్ఎస్ కి ఏం సంబంధం ఉందని నాకు అర్థం కాదు. విచిత్రమైన వాదన. దాని పక్కకు ఏవేవో ప్రైవేట్ వాళ్ళు ఉన్నాయనంటే వాళ్ళు ప్రైవేట్ భూములు కొన్నారు, వాళ్ళు హైరైజ్ అపార్ట్మెంట్ కట్టుకున్నారండి. దానికి పార్టీకి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ప్రైవేట్ భూములు ఖచ్చితంగా కట్టుకుంటారు. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అయ్యింది. అంటే మీరు హెచ్సి భూములు అమ్ముతున్నారు మీరు అంటున్నారు, కోకపేట ల్యాండ్స్ కూడా అమ్మింది కూడా ఎగ్జాక్ట్లీ 100% అమ్మినాం. అమ్మిన డబ్బు ఎక్కడ పెట్టినామో చెప్పినాం. కాళేశ్వరం అభివృద్ధి ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి అభివృద్ధి ప్రాజెక్ట్, సీతారామ ప్రాజెక్ట్ అభివృద్ధి ప్రాజెక్ట్, అలాగే యాదాద్రి భద్రాద్రి అభివృద్ధి ప్రాజెక్ట్,
రోడ్లు అభివృద్ధి ప్రాజెక్ట్, Okay. హైదరాబాద్ విశ్వనగరం రోడ్లు, తర్వాత భవనాలు, అలాగే ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్లు ఒక్కటి కాదు మేము చేసింది. అంటే నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మురికి కూపంగా తయారు చేసినటువంటి యూపీఏ 1 యూపీఏ 2 ప్రభుత్వానికి మించి ఈ రోజు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హైదరాబాద్ ను మెరుపు నగరంగా ఈ రోజు తయారు అంటే చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిజంగా భూముల్ని అమ్మాలి అనుకుంటే అక్కడ ఏ సెంటర్లు స్థాపిస్తాం, దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు. అంటే వాళ్ళు కూడా వీళ్ళకనే హామీ ఇస్తా ఉన్నారు కదా. అయ్యా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళు ఇప్పుడు మేము అంటే విద్యార్థులు తిరగబడ్డ తర్వాత విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిన తర్వాత రాగం మారుస్తా ఉంది. మీకు తెలియదు ఏముందండి, లగ్గిచర్ల భూములు గుంజుకుంటే ముందు ఒక మాట చెప్పింది, రెండో మళ్ళీ మాట మార్చింది కదా. మీకు తెలియదు ఏమున్నది, మీడియా మిత్రులందరికీ తెలుసు, సమాజానికి తెలుసు. ఈ రోజు అప్పనంగా 400 ఎకరాలు ఎవర బసొత్తండి నాకు అర్థం కాదు. ఎందుకు చేస్తారండి ఈ రోజు అప్పులు అలవి గాని అమలుకు నోచుకోలేండి 420 హామీలు ఇచ్చి ఈ రోజు ప్రజల దగ్గర మాటకు చిక్కిరు కాబట్టి దాన్ని ప్లస్ ఇక మూటలు మోయడానికి ఇది వాస్తవం. మా నాయకుడు కేటీఆర్ గారు బ్రహ్మాండంగా అసెంబ్లీలో చెప్పిర్రు 30 to 40% పోతా ఉన్న దానికోసం మీరు ఇది చేస్తున్నారని బడ్జెట్ సమావేశాలలో చెప్పారు. మేము ప్రాణాలకు తెగించున్నాం. రేవంత్ రెడ్డి గారి టీము మమ్మల్ని హత్యలు చేస్తే హత్యలు చేయాలి, జైల్లో పెట్టాలి జైలు పెట్టాలి, కానీ తెలంగాణ కోసం మాత్రం ప్రాణాలు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం. అంటే మళ్ళీ ఉద్యమం సంబంధించి మళ్ళీ సెంటిమెంట్ రాజేసే ప్రక్రియ చేస్తున్నారా? ఇప్పుడు సందీప్ గారు నేను ఏమంటున్నంటే ఒకవైపు ఏమో ఇందిరమ్మ రాజ్యం అంటాడు, ఒకవైపు ఏమో ప్రజాపాలన అనుకుంటూ మరి ఇక్కడ ఇందిరమ్మ పెట్టినటువంటి యూనివర్సిటీని కుప్పగూలుస్తా ఇందిరమ్మ ఇచ్చినటువంటి 2300 ఎకరాలలో 400 ఎకరాలు నేను తీసిస్తా అంటే ఎట్లా తీసిస్తావే నువ్వు? మరి ఎట్లా ఇందిరమ్మని ప్రేమ చేసినట్టు, ఎట్లా రాహుల్ గాంధీ గారిని ప్రేమ చేసినట్టు, ఎట్లా సోనియామ్మని ప్రేమ చేసినట్టు? ఇది వాస్తవం. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ ఓపెన్ చేసినంత మాత్రాన ఈయన వీర విధేయుడా కాంగ్రెస్ కు? అరే కాంగ్రెస్ సర్వనాశనం చేయడానికి ఈ రోజు ఆయన ఊనుకున్నాడు. ప్రతి ఒక్క అడుగు కాంగ్రెస్ సంపుతా ఉన్నాడు. ఒక్క ఓటు రాదు కాంగ్రెస్ కు. మనం కొట్లాడుకుంటే పరిష్కారం కాదు. ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు. ఫస్ట్ పాయింట్ ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు. ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు. ఇక్కడ వాస్తవాలనే మాట్లాడుకుందాము. ఎవరు మాట్లాడినా తెలంగాణ ఆస్తి, తెలంగాణ ప్రజల ఆస్తి కాబట్టి కొద్దిగా సావధానంగా ఉండాలి. పెద్దలు జయరాం గారు ఆయన అల్యూమిని, ఆయన సీనియర్ విద్యావేత్త, ఆయనను గౌరవించాల్సిన అవసరం మనందరికీ ఉంది. అయితే ఒకటేందంటే ఇక్కడ మనం కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 2003లో చంద్రబాబు నాయుడు గారు అంటే 1999 2004 మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 2003లో చంద్రబాబు నాయుడు గారు తన కులం ఆయనకు అంటగట్టిండు. అది ఆయన చేసిన తప్పు. దాన్ని గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు దాన్ని అంటే 1999 నుండి 2004 మధ్యలో జరిగిన ప్రతి అగ్రిమెంట్ భూలావాదేవీలు మొత్తం టోటల్ గా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తా ఉన్నారు. దీని మీద మొత్తం సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాం, మేము వదిలిపెట్టాం. ఎందుకనంటే అది ప్రజల ఆస్తులు అవన్నీ. నేను మరి వాచ్మెన్ గా ఉంటే నేను ప్రతి ఎకరానికన్నా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఈ 400 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు గారి మాట అయిని బెల్లిరావు గారికి అంటగడతా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా విద్యార్థులు అమ్మే ప్రయత్నం చేయట్లేదు. ఇవన్నీ ప్రతిపక్షాలు తప్పుదో పట్టించేటువంటి కుట్ర జరుగుతోందని చెప్పేసి మంత్రులు మరీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ ఆరోపణలు చేశారు. అయ్యా ఇప్పుడు సరే మేమంటే తప్పు. ప్రొఫెసర్ అరగోపాల్ గారు దాంట్లో పనిచేసిన ఆయన నిన్న చాలా చక్కగా అసలు భూమి వివరాలన్నీ మొత్తం ఆయన్నే చెప్పిండు కదా. దాంట్లో ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకోసం జరిగింది, ఇప్పుడేం జరుగుతా ఉంది, గతంలో భారత రాజ్యాంగము 32వ సవరణ ప్రకారంగా వచ్చింది. ఏకైక యూనివర్సిటీ భారత రాజ్యాంగ సవరణతో వచ్చిన ఏకైక యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. దానికి 2300 ఎకరాలు ఉంది. బౌండరీ వేసిర్రు అప్పుడున్నటువంటి ఎవరు వీసీ. మరి అన్నప్పుడు ఆ బౌండరీలో ఉన్న భూమిని చంద్రబాబు నాయుడు గారు అక్కసుతోటి తెలంగాణ భూములను కొల్లగొట్టడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి
ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను నిర్మాణం చేయడానికే ఆయన 400 ఎకరాలు ఇచ్చిందండి. మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ కూడా అనుకుంటారా? రేవంత్ రెడ్డి గారిని మేము అంటూనే ఉన్నాం. పోయిన మే నెల నుండి పట్టుకొని ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే గదే చేస్తాడు. కాబట్టి తెలుగుదేశం ముఖ్యమంత్రి అన్నాం, అలాగే మోదీ గారు చెప్పినట్టు వింటున్నందువల్ల భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అన్నాం, కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మేము ఒప్పుకోలేదండి. ఇది వాస్తవం. కాబట్టి రేపు పొద్దుగాల కూడా యుద్ధం మేము ప్రజల పక్షాన్ని నిలబడి చేయడానికి మేము రెడీగా ఉన్నాం. రెండవదండి, అంతకుముందు తమ్ముడు సోదరులు భారతీయ జనతా పార్టీ చెందిన ఖచ్చితంగా చెప్పి ఇంకా 300 ఎకరాలు ఎక్కడ పోయిందని బీజేవైఎం సారీ. అయితే IIITకి ఇవ్వడం జరిగింది, ఆ భూములను ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది. అలాగే రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్ కు కోసం భూములు అడిగితే భూములు ఇవ్వడం జరిగింది తప్పిస్తే ఎక్కడ పోలేదు. దాంట్లో మొత్తము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జరిగిన 1 ఎకరం భూమిలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవు. దాంట్లో ఏలు పెట్టలేదు ఎప్పుడు కూడా. ఈ రోజు చూడండి మేము సైలెంట్ ఎందుకు కూకున్నామంటే, మొన్న మన ఏది అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను 100 ఎకరాల పైచిలకు హైకోర్టుకి ఇచ్చారు కాబట్టి మేము సైలెంట్గా ఉన్నాం. కానీ వీటిని ప్రైవేటు పరం చేస్తాము అనంటే ప్రాణాలకైనా తెగిస్తాం. మీరేం చేస్తారో చేయండి, చూసుకోనికి మేము తయారుగా ఉన్నాం. రెండవది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటా ఉన్నాడు. ఆయన జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ భూములను, తెలంగాణ ఆస్తులను, ఎందుకంటే 2002లో మొత్తం కారిడార్ ఏర్పాటైందండి. ఏది మన ఎయిర్పోర్టు, తర్వాత రింగ్ రోడ్డు, ఇవన్నీ మొత్తం పనులన్నీ కూడా పివి నరసింహారావు గారి కార్యకాలంలో శంకుస్థాపన జరిగితే అమలైంది చంద్రబాబు నాయుడు గారిది. మొత్తం హైదరాబాద్ భూముల మీద ఈ రోజు వరకు కూడా ఎవరైనా కబ్జాదారుడు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు కబ్జాదారుడు అండి. ఆయన బినామీ పేర్ల మీద ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన కాపలా కుక్కలాగా పనిచేస్తా ఉన్నాడు. తెలంగాణ బిడ్డలాగా, తెలంగాణ ముఖ్యమంత్రి లాగా పనిచేస్తున్నాడు. కాబట్టి ప్రాణాలకైనా తెగిస్తాం, తెలంగాణ ఆస్తిని కాపాడతామనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం.